నా ఎలా ఉంది ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఎలా అనిపిస్తుంది? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? నువ్వేం చదువుకుంటున్నావు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో? నా పేరు బీసంత, నేను 9వ తరగతి చదువుతున్నాను. అమ్మ స్వీట్ షాప్ వెళ్ళింది, నాన్న లారీ డ్రైవర్. ఇప్పుడు ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటున్నాయి. సన్న బియ్యం ఇస్తున్నారు, చాలా మంచిగా ఉంటుంది. సో యూనిఫామ్ కానీ పుస్తకాలని అంటే కొంత మార్పు కనిపిస్తుందమ్మా నీ గత ప్రభుత్వం కంటే కూడా? యూనిఫామ్ చాలా బాగుంది. బయటకు వెళ్తే అందరూ యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్ అని అడుగుతున్నారు. సో అంటే అప్పుడు ఎలా ఉండేదమ్మా? గతంలో ఎలా ఉండేది? మధ్యాహ్న భోజనం కానీ లేకపోతే యూనిఫామ్లు కానీ షూస్ కానీ ఆయన బొమ్మలు అన్నీ ఉండేయా? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉండేయా వాటి మీద? ఉండేవి. ఇప్పుడు బొమ్మలు ఏమీ లేవు. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు సన్న బియ్యం ఉన్నాయి, అప్పుడేమో రేషన్ బియ్యం. తినేవాళ్ళు అప్పుడు చాలా మంది పిల్లలు తినేవాళ్ళ? స్టమక్ పెయిన్ వచ్చేవి. ఇప్పుడు అందరు తింటున్నారు. సో అమ్మా నాన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అంటే మీరు ఇక్కడ చక్కగా అక్కడ భోజనం చేయండి అమ్మా, మాకు కొంత బడ్డెన్ తగ్గింది అంటే బియ్యం కొనాలన్నా కూరగాయలు తేవాలన్నా కొంత ఇబ్బంది అయ్యేది, అంటే డబ్బులు పెట్టేగా తెచ్చుకోవాలి కదా. సో దాని మీద ఖర్చు తగ్గింది అనుకుంటున్నారా అమ్మా నాన్న వాళ్ళు? ఇంట్లో ఏమంటున్నారు వాళ్ళు? చాలా మంచిగా పెడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లోనే తినండి అందరూ. సో ఇన్ని మార్పులు చేశారు కదా, లోకేష్ గారికి ఏం చెప్తావు నువ్వు స్పెషల్గా? ధన్యవాదాలు చెప్తావు. సో ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్? ఎలా ఉంది? టీచర్స్ సహకారం కానీ? చాలా బాగుంది. సార్లు కూడా బాగా చెప్తున్నారు, మాకు అర్థమైనట్టు చెప్తున్నారు. అర్థం కాకపోతే మళ్ళీ రిటర్న్ చెప్తున్నారు. సో మొత్తం మీద గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అని ఎలాగ ఉందంటావు? రెండు ఈక్వల్ గా ఉంది. ఎడ్యుకేషన్ కానీ డ్రెస్సులు కానీ ఇవన్నీ మార్పులు వచ్చినాయి, చాలా మార్పు వచ్చింది. మాకు మాత్రం ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ బెస్ట్. సో గతంలో కూడా 10th క్లాస్ మీ సీనియర్లు సాధించిన మార్కులు కానీ? సీనియర్స్ అయితే 578 వచ్చినాయి. మీరు దాన్ని బీట్ చేస్తారా మరి ఈ సంవత్సరం? చేస్తాం. ఏం చదువుతున్నావు ఏంటి? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మధ్యాహ్నం భోజనం బాగుంటుందా? ఎలా ఉంటుంది? ఇంతకుముందు కడుపులో నొప్పి అట్లా ఇబ్బందులు ఉండేవాళ్ళు అంటున్నారు కదా, నిజమేనా? అప్పుడు ఎలా ఉండేది? ఉడికి ఉడక్క. ఇప్పుడు రోజు ఒకటేనా లేకపోతే రోజుకు ఒక ఐటెం పెడుతున్నారా? రోజు ఒక ఐటెం. నీ ఫేవరెట్ డే ఏది? పులిహోర బాగుంటుందా? పులిహోర, నిమ్మకాయ పులిహోర. సో ఇంకా ఏమేమి ఇచ్చారమ్మా మీకు స్కూల్లో? ఏమేమి ఇచ్చారు? యూనిఫాము, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు కూడా ఇచ్చారా? పేరెంట్స్ ఏమంటున్నారు? మొత్తం అన్నీ అంత స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, పేరెంట్స్ ఏమంటున్నారు? ఏం చెప్తావు? నువ్వేం చెప్తావు లోకేష్ గారికి? అమ్మ ఎడ్యుకేషన్ పరంగా అసలు మీకు ఇక్కడ ఎలా ఉంది ఏంటి? మాస్టర్లు కానీ లేకపోతే ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళ సహకారం ఎలా అనిపిస్తుంది మీకు? ఇంతవరకు గత సంవత్సరంలో కూడా 10th క్లాస్ చాలా ఎక్కువ మార్క్స్ తో హైలైట్ వెళ్ళాం. మా సార్స్ అందరూ కూడా బాగా కష్టపడి బాగా చెప్పారు. అలాగే 10th క్లాస్ అన్నయ్య వాళ్ళు అక్కల వాళ్ళు కూడా బాగా రిజల్ట్ తెచ్చారు. హైయెస్ట్ రిజల్ట్ అంతా ఇక్కడ 578. 578 మార్కులు సంపాదించుకున్నారు. రైట్, అది గవర్నమెంట్ స్కూల్లోనే. మరి నువ్వేం సాధించావు? నేను NMMS సాధించాను. మాది కూడా మా సార్ల వల్లే. సార్లు అందరూ బాగా చెప్పడం వల్ల నేను NMMS తెచ్చుకున్నాను. నేను సార్స్ కూడా చాలా మందికి థ్యాంక్స్ చెప్తాను. ఏం చదువుతున్నావు? ఎట్లా ఉంది ఇప్పుడు స్కూల్? గతంతో పోలిస్తే ఇప్పుడు స్కూల్ ఎట్లా ఉంది? మార్పు ఏమైనా కనపడుతుందా? మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఎలా ఉంది? నేను 9th క్లాస్ చదువుతున్నాను. నా పేరు ఈసన్న. మా అమ్మగారు ఆటో నగర్లో పనిచేస్తారు, మా నాన్నగారు డ్రైవింగ్. స్కూల్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అప్పుడు గతం వరకు అయితే అప్పుడు భోజనం తిన్నాము కానీ ఒకవేళ తింటే కడుపు నొప్పి అలాగని ఇది వచ్చేయి. ఇంట్లో చెప్పలేక అలాగని కడుపు నొప్పి దాచుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడైతే భోజనం బాగాలేదు. ఇప్పుడు సన్న బియ్యాలు పెడుతున్నారు, అప్పుడేమో రావు బియ్యాలు, రేషన్ బియ్యాలు పెడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంది మా స్కూల్స్? బుక్స్ అవన్నీ ఇస్తున్నారా? యూనిఫామ్లు అవన్నీ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు స్కూల్లో? బ్యాగ్స్, షూస్, బెల్ట్, బాయ్స్ అయితే బెల్ట్స్ ఇస్తున్నారు. ఇప్పుడైతే బాగానే ఉంది. అప్పుడు గతంలో అయితే బ్యాగ్స్ మీద జగనన్న అని స్టాంప్ వేయించేవాళ్ళు. ఇప్పుడేమో సర్వేపల్లి రాధాకృష్ణ అని స్టాంప్ వేపిస్తున్నారు. సో ఇన్ని చేస్తున్నారు కదా లోకేష్ గారు కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్ సీఎంగా ఎట్లా అంటే ఏం చెప్తావు నువ్వు వాళ్ళకి? ఆ ప్రభుత్వానికి ఏం చెప్తావు? నారా లోకేష్ గారికి నా ధన్యవాదములు. ఇన్ని
సౌకర్యాలు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఇంత బాగా మీకు కొంచెం ఫ్లెక్సిబుల్ అంటే ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళకి టెన్షన్ లేదు, పొద్దున్నే స్కూల్కి మిమ్మల్ని పంపించాలంటే వంట చేయాలి, బాక్సులు పెట్టాలి, ఇట్లాంటివి ఏమి లేవు కదా. అమ్మా నాన్న వాళ్ళు ఏమనుకుంటున్నారమ్మా? అమ్మ వాళ్ళు ఇంత ఇచ్చినందుకు బాగా ఇచ్చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు అమ్మ వాళ్ళు కూడా, మాకు హ్యాపీగానే. సో ఆర్థికంగా వాళ్ళకి బర్డెన్ తగ్గింది. మీకు ఇక్కడ స్కూల్లో ప్రతిదీ కూడా స్కూల్ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ ఇస్తున్నారా? అన్ని సౌకర్యాలు బాగానే ఉంటాయి మాకైతే. ఎడ్యుకేషన్ కూడా బాగుందమ్మా? ఎట్లా చెప్తున్నారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు? అర్థం కాకపోతే అడిగి చెప్పించుకునే వాళ్ళం మేము. ఒకవేళ అర్థం అయితే బాగానే చెప్తారు, మాకు సార్లు అర్థమయ్యేటట్టు చెప్తారు. 1-2 సార్లు చెప్తున్నారు అనమాట. బానే ఉందా ఇప్పుడు స్కూల్ వ్యవస్థ? బాగుందా గతంలో బాగుందా? అప్పటికంటే ఇప్పుడే కొంచెం ఇదైంది, ప్రైవేట్ స్కూల్స్ తో పోల్చుతున్నారు. సో మొత్తం మీద లోకేష్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు. చెప్పు, ఏం చదువుతున్నావు? అమ్మా నాన్న ఏం చేస్తారు? మిడ్ డే మీల్స్ ఎలా ఉంది? ఇదివరకు అంటే ఇప్పుడు సన్నబియ్యం వస్తున్నాయి, ఇదివరకేమో రేషన్ బియ్యం ఉండేవి. పొద్దున్న పూటేమో బ్రేక్ టైంలో రాగి అది కూడా పెడుతున్నారు, చావ కూడా వేస్తున్నారు. ఇదివరకు అంతేమో ఉండేది కాదు. మిడ్ డే మీల్స్లో గుడ్డు తినలేకపోయేవాళ్ళు, ఇప్పుడేమో వేపుతున్నారు గుడ్డు తినాలని. ఇప్పుడు బాగానే ఉంటుంది మొత్తం. సో చిక్కీ అని కానీ లేకపోతే అన్ని ప్రోటీన్స్ ఉంటాయి అమ్మ? ప్రోటీన్స్ కూడా ఉంటాయి. బుక్స్, బెల్ట్, షూస్ అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మొత్తం బాగానే ఉంటుంది. సో అంటే రోజు ఒకటే పెడుతున్నారా? ప్రతిరోజు మీల్స్ మారిపోతుందా మెనూ? మారుతుంది, వెరైటీ బాగానే ఉంటుంది. సో నీ ఫేవరెట్ మెనూ ఏంటి? పులిహోర. అందరూ పులిహోర చెప్తున్నారు. బాగుంటుందా పులిహోర టేస్ట్? సో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కదా లోకేష్ గారు, మీరంతా బాగా చదువుకోవాలి, ఇంటి దగ్గర పేరెంట్స్ మీద బర్డెన్ పడకూడదని చెప్పి ఆయనకి ఏం చెప్తావమ్మా? అమ్మా నాన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంటి దగ్గర? నాన్న చెప్పు, ఏం చదువుతున్నావు? పేరెంట్స్ ఏం చేస్తారు? మిడ్ డే మీల్స్ ఎలా ఉంటుంది? ఏంటి మార్పు, ఏంటి మీరు గమనించిన మార్పు? నా పేరు రత్నకుమారి. మా మమ్మీ మా డాడీ పని చేస్తారు. ఇదివరకైతే మా మమ్మీ మా డాడీ పొద్దున్నే పనికి పోతారు. మా మమ్మీ మా కోసం పొద్దున్నే లేసి అన్నం కదండి మా క్యారేజీ పంపించేది. మేము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే తినేవాళ్ళం. అప్పుడు ఇక్కడ బియ్యం లాంగ్ ఉండి వచ్చి అలా చేసి ఇంట్లో కూడా చెప్పేవాళ్ళు. ఇంట్లో కూడా అమ్మ బాధపడి అమ్మ పొద్దున్నే మా కొడుకు వేసి అన్నం వండి కట్టి పంపించేది. బాక్సులు పెట్టాల్సి వచ్చేది. బాక్స్ పెట్టి ఇక్కడ వచ్చి మేము తినేవాళ్ళం. ఇక్కడ ఎక్కువ ఫుడ్ తినేవాళ్ళం కాదు. ఇప్పుడు బాగా వండుతున్నారు, సన్న బియ్యం వచ్చి బాగా వండి పెడుతున్నారు, బాగా. సో ఇప్పుడు అంటే మెనూ కూడా రోజు ఒకటేనమ్మా లేదా మారుతుందా? ఏమేమి పెడుతున్నారు ఏంటి? రోజు వెరైటీ పెడుతున్నారు, బాగా పెడుతున్నారు. ఫుడ్ కూడా ప్రోటీన్స్ కూడా ఉంటున్నాయి అంటున్నారు. ఏం పెడుతున్నారు ప్రోటీన్స్ వచ్చేలాగా? చిక్కీ, రాగి జావా, ఆఫ్టర్నూన్ చిక్కీ అవన్నీ పెడతారు. మార్నింగ్ బ్రేక్కి రాగి జావా తాగిస్తారు, అందరితో తాగిస్తారు. వీటితో పాటు ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారమ్మా స్కూల్లో మీకు? ఇంకా యూనిఫామ్, షూ, బ్యాగ్, టై, బెల్ట్. సో వాటి మీద ఉన్న బొమ్మలు ఉంటున్నాయా? గతంలో బొమ్మలు ఉండే కదా, గతంలో ఎవరు బొమ్మలు ఉండే ఏంటి? స్టాంప్ వేసి ఉండేది. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ స్టాంప్ వేసి ఇచ్చారు. మాకు చాలా సో మొత్తం మీద అయితే మార్పు అయితే కనపడుతుందా? చాలా మార్పు కనపడుతుంది. యూనిఫామ్ కూడా చాలా బాగుంది, అందరూ ఒకేలా ఉంటే ఇంకా చాలా బాగుంది. స్కూల్కి కలర్ కూడా బాగా ఇస్తారు, బాగుంది స్కూల్. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ పరంగా కూడా టీచర్స్ బాగానే చెప్తున్నారమ్మా? ఎలా ఉంది ఎడ్యుకేషన్? ప్రిన్సిపల్ గారు చూస్తున్నారా? మధ్యాహ్నం వండేటప్పుడు భోజనం అన్ని చూసుకుంటున్నారా? రైట్. ఏం చదువుతున్నావు? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మిడ్ డే మీల్స్ బాగుందా? ఎలా ఉంది ఇక్కడ? మిడ్ డే మీల్స్ బాగానే ఉంటాయి. ఇవాళ అందరు తిన్నారు, మా క్లాస్లో తిన్న వాళ్ళందరూ తిన్నారు, బాగానే తింటారు అందరూ. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్సా, మా డాడీ ఏమో వెల్డింగ్ చేస్తారు, మా మమ్మీ హౌస్ వైఫ్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు మీకు? స్కూల్లో ఏమేమి ఇచ్చారు ఇప్పుడు చదువుకోవడానికి మీకు? బుక్లు, ప్యాడ్లు, యూనిఫామ్, బుక్లు, బెడ్లు అన్నీ ఇచ్చారు. బాగానే ఉన్నాయి మొత్తం.
బొమ్మలు ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉన్నట్టు ఇప్పుడు ఎవరైనా బొమ్మలు ఉన్నాయా? ఏవి లేవు. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు బాగుందా ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మధ్యాహ్నం మీల్స్ కానీ? ఇప్పుడు బాగుందా? ఎందుకు? మధ్యాహ్నం మీల్స్ ఏమో బాగానే చేస్తున్నాం, సన్న బియ్యంతో చేసి కూరలు కూడా బాగానే చేస్తున్నారు. సో రోజుకొకటి పెడుతున్నారా లేకపోతే రోజు ఒకటేనా? రోజుకొక ఐటమ్. ఏంటి నీ మెనూ ఏంటి? నీ ఫేవరెట్ మెనూ ఏంటి? పులిహార, చట్నీ. రైట్. అందరూ అది. నాన్న ఏం చదువుతున్నావు ఇప్పుడు? అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మధ్యాహ్నం భోజనంలో చాలా మార్పులు వచ్చినాయి అంటున్నారు. ఎలా ఉంది? మిడ్ డే మీల్స్ చేస్తున్నావు నువ్వు, ఎలా ఉంది? ఏమేమి ఇస్తున్నారు మా స్కూల్లో? అసలు మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు స్కూల్లో? సో పేరెంట్స్ ఏమీ కొనాల్సిన అవసరం లేదు స్కూల్కి వెళ్తే. భోజనంతో సహా అన్ని మొత్తం అంతా స్కూల్లోనే పెడుతున్నారా? అమ్మ వాళ్ళు ఏమంటున్నారు? అమ్మ నాన్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? బాక్సులు కట్టాల్సిన అవసరం లేదు, వంట చేయాల్సిన టెన్షన్ లేదు. సో ఎట్లుందమ్మా ఫుడ్? ఎలా ఉంది? బాగుంది. నీ ఫేవరెట్ ఫుడ్ ఎక్కడ? అంటే నీ మెనూ ఏంటి? ఫేవరెట్ మెనూ? వెజిటబుల్ రైస్. బాగుంటుందా? ఎగ్ ఇస్తున్నారా? చిక్కీ. ఏం చెప్తావు లోకేష్ గారికి? ఏం చెప్తావు? ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా మీకు స్కూల్లో. స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఏం చెప్తావు ఆయనకి? అమ్మ నువ్వేం చదువుతున్నావు? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మధ్యాహ్న భోజనం ఇక్కడ ఎలా ఉంటుంది? నువ్వు తింటున్నావా? ఎలా ఉంది పరిస్థితి? పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మీ పేరెంట్స్ ఇద్దరు పని చేసుకుంటుంటారు. ఇప్పుడు అమ్మకి నువ్వు బాక్స్ పెట్టాలి, మీకు పొద్దున్నే వంట చేయాలి, అట్లాంటి టెన్షన్ ఏమైనా ఉందా? సో అప్పటికంటే ఇప్పుడు బాగుంటుందా? మిడ్ డే మీల్స్ బాగుంటుందా? రోజు ఒకటే పెడుతున్నారా లేకపోతే వేరు వేరు పెడుతున్నారా? నీ ఫేవరెట్ డే ఏది? లెమన్ రైస్ నీ ఫేవరెటా? బాగుంటుందా? సో ఎగ్ కంపల్సరీ పెడతారంట కదా, ఎగ్ కూడా పెడుతున్నారా? ఇన్ని అంటే స్కూల్లో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, వాళ్ళు భోజనం దగ్గర ఇబ్బంది పడకూడదు అని చెప్పి లోకేష్ గారు ఇన్ని చేస్తున్నారు కదా. లోకేష్ గారికి ఏం చెప్తావు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.